దేవుని నామానికి స్తోత్రాలు. మరొకసారి క్రిస్టమస్ సందేశాన్ని మనము ఈ సమయంలో దేవుని కృపను బట్టి మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మరొక పర్యాయము నాయనా క్రిస్టమస్ సందేశాన్ని ప్రభువా మేము వినడానికి, ధ్యానించటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, వినుచు ఉండగా మాకు మేలుకరముగాను ఆశీర్వాదకరముగాను చేయండి. ప్రభువా, నీ యందు భయభక్తులతో, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేస్తూ ముందుకు సాగిపోయే భాగ్యము మాకు దయచేయండి. మీరే తోడుగా ఉండి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి మనము చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేము వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసారా ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క జననము రికార్డు. ప్రియులరా, గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. ఏ రాజు సమయంలో? రాజైన హేరోదు దినములందు. ఎంత ఖచ్చితమైనటువంటి ప్రూఫ్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడో చూడండి. మిగతా వాటికి ప్రూఫ్లు లేవు ప్రియులరా, మిగతా వాటికి ప్రూఫ్లు లేవు, ఆధారాలు లేవు. కనుక సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఎలాంటి మనకి రుజువులతో, ఇంకెంతకంటే ఇంక రుజువులేం కావాలండి మనిషికి? యేసుక్రీస్తు ప్రభువారు తోమా విషయంలో, తోమా నీవు నా చేతులలో వేరేలు పెట్టి చూడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభువారు తోమాతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇన్ని ప్రూఫ్లు సృష్టికర్త అయినట్టు ఆయన తాను రుజువు చేసుకోవాలని ఏంటండి? పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు. పాపి కొరకు ఈ త్యాగము. ప్రియులరా, సృష్టికర్త అయినటువంటి దేవుడు కన్య మరియ గర్భమున ఆయన పుట్టినాడు. ప్రియులరా, అప్పుడు ఒక నక్షత్రము ఆకాశములో పుట్టింది. దేవునికి స్తోత్రం. మహానుభావులు, పండితులు, జ్ఞానవంతులు అది చూచి, ఎవరో ఒక గొప్ప వ్యక్తి, రాజు పుట్టాడని ఖగోళ శాస్త్రజ్ఞులు 3 జ్ఞానులు ఏం చేశారు? వెంబడిస్తున్నారు. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నారు. ప్రియులరా, గమనించండి. నక్షత్రము ద్వారా ఆయన పుట్టుకను ఆ జ్ఞానులకు అర్థం చేస్తూ ఉన్నాడు. దేవదూతల ద్వారా గొర్రెల కాపరులకు ఆయన పుట్టుకను
అర్థం చేస్తూ ఉన్నాడు. ఏమండి, రకరకాలుగా దేవుడు ప్రియులరా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా దేవుడు గ్రహింపు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు లోబడవే. మందిరంలో సేవకులు బోధిస్తూ ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీవు అంగీకరించవే. ఏంటా తిరుగుబాటు స్వభావము? ఏమండి, ఆ లెక్కలేని స్వభావము, ఆ గర్వము ఏమిటి? చూడండి, ఇక్కడ రాజు హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. సైతాన్ ఆవరించేసింది. ఏమండి, ఈ రాజుకి ఏమండి ఏం ఆవరించింది? హేరోదు రాజుకి యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ భూమి మీద కన్యమరియ గర్భమందు ఎప్పుడైతే పుట్టినాడో, జన్మించినాడో, సాతానికి వెంటనే ఏమొచ్చేసింది? తన రాజ్యం కూలిపోద్దేమో, తన సామ్రాజ్యం, తన యొక్క మోసకరమైనటువంటి అన్యాయపు సామ్రాజ్యం కూలిపోబోతుందని అపవాది ఏమండి ఆవరించాడు ఈ హేరోదు రాజుని. అడ్డుకోవాలని అనుకున్నాడు. 2 సంవత్సరాల లోపులు పిల్లల్ని చంపేసేయండి అని అన్నాడండి. అంత క్రూరుడండి. సృష్టికర్త అయిన దేవుడు చంపటం ఆడి వల్ల వద్దా? యేసుప్రభు కూడా సిలువలో ఆడు చంపటం కాదు, తను తాను మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన మరణాన్ని ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చాడు. మన పాపాలు ఆయన తీసుకొని ఆయన నీతి మనకిచ్చాడు. మన దరిద్రత ఆయన తీసుకొని ఆయన ఐశ్వర్యం మనకిచ్చాడు. మన యొక్క మోసాన్ని ఆయన తీసుకొని నిజాయితీగా బ్రతకండి అని ఆయన మనకు మార్గము చూపించాడు. ప్రియులరా, లేకపోతే అపవాది ఈ భూలోక రాజ్యాలన్నింటినీ భ్రమపరచాలని వాడు ఎత్తుగడ వేశాడు, ప్లాన్ వేశాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ 3వ అధ్యాయంలో మనం చూసాం కదా, అపవాది క్రియలను లయపరచటానికి చూసారా మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి క్రియలు? హేరోది క్రియలు, మోసకరమైన క్రియలు. రాజే కానీ మెదడలేదు. ఆ యొక్క రాజరికంలో ఆ రాజు పరిపాలన అంతా మోసమే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అన్యాయము, అక్రమము, మోసము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, రహస్యంగా పిలిపించి ఏమంటున్నాడు తెలుసా? నేను కూడా యేసుప్రభుని, ఆ మహానుభావుణ్ణి, ఆ పరిశుద్ధుడిని, ఆ నీతిమంతుణ్ణి, ఆ దేవుణ్ణి నేను కూడా పూజిస్తానయ్యా, మీరు కూడా వెళ్ళి చూడండి. కుయుక్తితో కూడిన మాటలు, లోపల ఒకటి బయట ఒకటి. చూసారా ప్రియులరా? ఆ ఘోరమైన మనసు చూసారా? హేరోదు రాజు మనసు. చాలామందిని చంపించాడంటండి. భార్యని, కొడుకుల్ని. నేనే బతికినంతకాలం రాజుగా ఉండాలి, నేను తప్ప ఇక ఏ రాజు ఉండడానికి వీలు లేదు. నువ్వు భూలోకంలో ఆ యెరూషలేములో ఆ ప్రాంతంలో నువ్వు రాజువేమో, కానీ ఈయన యేసయ్య
సర్వలోకమునకు రారాజు, చక్రవర్తి. ప్రియులరా, సర్వలోకమునకు ఈయన చక్రవర్తి, సృష్టికర్త, ఏకైక ఒకే రాజు. ఆయన పరిపాలన రాబోతుంది. అదే 1000 ఏండ్ల పరిపాలన. ఆయనే సర్వాధికారిగా ఉంటాడు. ఆయన ప్రియులరా పరిపాలనలో నీతి, న్యాయము, ధర్మము, సింహాలు, పసిపిల్లలు ఏమండి ఆడుకుంటారంట ఆ పరిపాలనలో, 1000 ఏండ్ల పరిపాలనలో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ మానవ పరిపాలనలో అంతా దోపిడీ రాజ్యము, దొంగల రాజ్యము, లంచాలు, అవినీతి, అక్రమము, భద్రత లేదు, క్షేమము లేదు. ఆడపిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారని ఆ విధానము లేదు. భయము, ఆందోళన, కలవరము. హేరోదు రాజుకు కూడా ఏమొచ్చింది? కలవరం వచ్చిందంట. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. ఎందుకు? నీ పాపాన్ని, నీ మోసాన్ని తీసేయటానికి ఆయన ఈ భూలోకానికి వస్తే ఏమండి అకస్మాత్తుగా తనిఖీ చేయటానికి ఒక ఆఫీసరు ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు హెచ్ఎం గారికి ఆ స్కూల్లో ఆ యొక్క మాస్టర్లకి కలవరం ఎందుకండి? ఏమండి డ్యూటీలకు వెళ్ళకపోయినా డ్యూటీలకు వెళ్ళామని సంతకాలు పెడతాం. ఏమండి ప్రభుత్వపు ఆ నిధులను స్వాహా చేయటం, బిల్డింగులు కట్టమని డబ్బులు ప్రభుత్వం వారు ఇస్తే బిల్డింగులు కట్టుకోకుండా ఆ డబ్బుల్ని నీవు సొంత వాటికి వాడుకున్నావు. అప్పుడు ఆఫీసర్ వచ్చాడు తనిఖీ చేయటానికి స్కూల్ని తనిఖీ చేయటానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కలవరపడాలి? అన్ని లెక్కలు కరెక్ట్గా ఉంటే, అన్నీ నీతితో నిజాయితీతో నీ క్రింద ఉన్న సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు అందరూ కరెక్ట్గా వచ్చి చదువు చక్కగా చెబితే వాళ్ళకి ఎందుకు రాదండి చదువు? పిల్లలకి చదువు సరిగా చెప్పవు. ఏమండి పిల్లల్ని పట్టించుకోరు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 6వ తరగతి అయినా ఆడికి ABCDలు రావు. ఏమండి ఎంత ఘోరం! అందుకే పరలోకము నుండి ఒక ఆఫీసరు, సృష్టికర్త అయిన దేవుడు భూలోకాన్ని తనిఖీ చేయటానికి వచ్చేసాడు. ఆయన ఈ భూమి మీద ఆయనకి అధికారం ఉంది, పరలోకంలో కూడా అధికారం ఉంది. సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకి తప్ప ఎవరికి లేదు అధికారం. అందుకే ఆయనకు లోబడాలి. ప్రతి మానవుడు, ప్రతి రాజు, ప్రతి యవనస్తుడు, ప్రతి పేదవాడు, ప్రతి ధనవంతుడు అందరూ యేసు నామమున ప్రతి మోకాళ్ళు వంగాల్సిందే. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగితేనే మనకు ఆశీర్వాదం, వాళ్ళకి ఆశీర్వాదం. అంతేగాని డబ్బును బట్టి, హోదాను బట్టి నీవు గర్విస్తే సహోదరుడా, సహోదరి, వ్యాధులు పాలైపోతావు, నష్టాలు పాలైపోతావు, ఆర్థిక ఇబ్బందులు పాలైపోతావు. తల బిరుసుంటే
ఇబ్బందులు పడిపోతావు, తగ్గించుకో. దేవునికి లోబడు. సృష్టికర్త అయిన బాలయేసుకి, యేసు ప్రభుకి పశుల పాకలో పరుండబెట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు పూజించు, భక్తితో ఆరాధన చేయి, ఆయనకు లోబడు, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకో. అలాగను నీవు సమర్పించుకొనకపోతే నీవు చనిపోతావు. చూడండి ప్రియులరా, నువ్వేమైపోతావు? చూడండి, హేరోదు ఏమయ్యాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 19 హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. ఎందుకు? ఇశ్రాయేల్ దేశంలోనే ప్రియులరా, ఇశ్రాయేల్ దేశానికి మరలా ఆయన రాబోతున్నాడు యేసయ్య. హేరోదు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అతనిలో పాపం ఉంది. ఏంటి ఆ పాపము? చూడండి ప్రియులరా, 16 మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 ఆ జ్ఞానులు తన్ను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోని దాని ప్రాంతములలో సకల ప్రాంతములలో 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. ఎవడిచ్చాడా ఈ అధికారం నీకు పసిపిల్లలను చంపటానికి? ఏమండి, ఎవరిచ్చారు? గర్భంలో ఉన్న బిడ్డను చంపటానికి ఏ నర్సుకి, ఏ డాక్టర్కి ఎవరిచ్చారు అధికారము? ఓ స్త్రీ, ఎవరిచ్చారు అధికారము? నీ బిడ్డను చంపుకోవటానికి అధికారం నీకు లేదు. కొన్ని దేశాల్లో ఏమండి అన్యాయంగా గర్భం ధరించవచ్చంట, బిడ్డలు కానొచ్చంట. ఏం రూల్స్ అండి అయ్యి? వాక్యానికి ఏ దేశమైతే వ్యతిరేకంగా నడుస్తుందో ఆ దేశం కూలిపోద్ది. అయ్యో బబులోను కూలిపోయేనే. దేవుని వాక్యానికి విరుద్ధముగా ఏ దేశము, ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి, ఏ వ్యక్తి, ఏ సైంటిస్టు, ఏ అధికారి నడుచుకుంటాడో అతని మీదకి ఉగ్రత వచ్చింది. హేరోదు రాజు ఆ జ్ఞానులు మరలా తిరిగి రాలేదని, ఎందుకు వస్తారయ్యా నీ దగ్గరికి నువ్వు మోసగాడు అయితే? హేరోదు రాజు మోసగాడు అయితే ఆ జ్ఞానులు నీ దగ్గరికి ఎందుకు వస్తారు? దేవదూత ప్రత్యక్షమై జ్ఞానులకి చెప్పింది, ఇదిగో మీరు వేరొక మార్గమున వెళ్ళండి, మీరు వచ్చిన మార్గమున వెళ్ళవద్దు. ఆ మార్గము మోసకరమైన మార్గము. నేను చెబుతున్నాను వినండి, వేరొక మార్గమున వెళ్ళండి. చూడండి ప్రియులరా, దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు గైడెన్స్ చేస్తాడు. ప్రియులరా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అదండి భక్తి. ఇక రాజు మాట వినలేదు. అయ్యో రాజుగారు మనకు సరుకులు ఇస్తాడు, రాజుగారు మనకి గోధుమలు ఇస్తాడు, రాజుగారు మనకి కానుకలు ఇస్తాడు, రాజుగారు మనకి డబ్బు ఇస్తాడు, రాజుగారు మనకి బహుమానాలు ఇస్తాడు. నో, ఏ మాత్రము ఆశించలేదండి జ్ఞానులు. ప్రియులరా, డబ్బు కొరకు ఆశపడుతున్నావా సేవకుడా? ధనం కొరకు ఆశపడుతున్నావా విశ్వాసి? లోకాశలు ఇంకా నీలో చావలేదా? ఎందుకు ఆ వడ్డీ వ్యాపారము? ఎందుకు ఆ మోసకరమైనటువంటి ఆ డబ్బు, నీతి లేని డబ్బు? ఓ సహోదరుడా, ఆ పేకాట ఎందుకు? ఆ క్లబ్లో ఆ యొక్క మందు బాటిల్ ఎందుకు నీకు?
ఆ బీడీలు ఎందుకు నీకు? ఆ సిగరెట్లు ఎందుకు? దేవుని ఉగ్రత పెళ్ళు వంట దిగుద్దు తమ్ముడా. ఓ సహోదరి, అన్యాయంగా నీవు నడుచుకుంటే చూడండి, అది అన్యాయము, ఘోరమని దేవునికి తెలుసు. హేరోదు మనసు మంచిది కాదండి. హేరోదు మనసు మంచిది కాదు. అతనిలో యుక్తి కుయుక్తి ఉంది. చూడండి 6-7 వచనంలో, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి. రహస్యం ఎందుకు? రాజుకు రహస్యం ఎందుకు? మంత్రికి రహస్యం ఎందుకు? రహస్యంతో కూడిన మాటలు ఎందుకు? ఆ సెల్ ఫోన్లో రహస్యంతో కూడిన మాటలు ఎందుకు? రహస్యంతో కూడిన మెసేజ్లు ఎందుకు? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ తల్లిదండ్రులకు తెలియకోకుండా ఆ రహస్యమైనటువంటి ఆ మాటలు, ఆ పద్ధతులు, ఆ కోడింగ్ సిస్టమ్, ఆ విధానాలు దేనికి? సహోదరుడా, ఓ సహోదరి, ఆ రహస్యాలు ఏంటి? తల్లిదండ్రులకు తెలియకోకుండా బిడ్డలు రహస్యంగా, భర్తకు తెలియకుండా భార్య రహస్యంగా, భార్యకి తెలియకుండా భర్త రహస్యంగా. ఏంటండి? రహస్యాలతో ఉండి ఏం సాధిద్దామని? దేవుడు చూస్తున్నాడు నీ జీవితము, నా జీవితాన్ని దేవుడు స్కానింగు చేస్తున్నాడు. ఏంటి ఆ రహస్యం? ఆ రహస్యంతో కూడిన మాటలు ఏంటి? యుక్తితో కుయుక్తితో యేసుక్రీస్తు ప్రభుని చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే, పసిపిల్లోడిగా ఉన్నప్పుడే ఎలాగైనా చంపేస్తే ఇక నేనే రాజుగా ఉండొచ్చు, నేనే పరిపాలన బాగా చేయొచ్చు అని యుక్తితో కుయుక్తితో ఆత్మను ఎవరైనా చంపగలరా? దేవుడు అంటే ఏమనుకున్నావు? ఆత్మ. శరీరాన్ని చంపగలవేమో, ఆత్మకి చావు లేదు. దేవునికి చావు లేదు. దేవునికి చావు లేదు. కానీ నీ ఆత్మను, నీ దేహమును చంపగలిగేది దేవుడు ఒక్కడే. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి భయపడు సహోదరుడా. చూడండి ఇక్కడ, రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. నేను కూడా పూజిస్తా. ఏంటి నీవు పూజించేది? అబద్ధాలాడి పూజ చేస్తావా? అబద్ధాలాడి ఇలా మొక్కుకుంటావా? మెడలో సిలువ వేసుకుంటావా? మోసాలు చేసి ఒప్పుకోవద్దా పాపాన్ని? ఓ సహోదరుడా, సహోదరి, నీ పాపాన్ని నీ ఒప్పుకోవద్దా? నువ్వు చేసిన పాపమును, చిన్ననాటి నుండి చేసిన ప్రతి పాపమును, రహస్యముగా చేసిన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర నీవు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, క్షమాపణ అడుక్కోవాలి, దొంగిలించి తిరిగి ఇచ్చేయాలి. అది భక్తి అంటే. సోదరుడా, సోదరి, క్షమాపణ అడుక్కోకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటావా? సరి చేసుకోకుండా బల్లారాధన తీసుకుంటావా? సరి చేసుకోవద్దా? పొట్టి చెక్కయ్య సరి చేసుకోలేదా? ఏం చేశాడు పొట్టి చెక్కయ్య? అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా నేను సంపాదించానో వారికి తిరిగి నేను 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానయ్యా, 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానయ్యా. సగభాగం ఉంటే అది పేదలకు ఇచ్చేస్తానయ్యా. అయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, అయ్యా సేవ చేస్తానయ్యా అని తీర్మానం చేసుకోలేదా పొట్టి చెక్కయ్య? తిరిగి నీవు దొంగిలించి తిరిగి ఇచ్చేసేయాలి. చూసారా, హేరోదు రాజు రహస్యముగా ఏం చేయాలనుకుంటున్నాడు? పిలిపించి జ్ఞానుల్ని వారి ద్వారా వర్తమానం తెలుసుకొని, ప్లేస్ తెలుసుకొని యేసు ప్రభుని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మళ్ళీ పూజిస్తాను ఆయన దగ్గరికి వచ్చి. చాలామంది మోసకరమైన పూజలు చేస్తున్నారు.
దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో మనము ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధన చేయాలి. అంతేకాని నామకార్థంగా నువ్వు గుడికి వెళ్ళినంత మాత్రాన, ఏదో చప్పట్లు కొట్టినంత మాత్రాన నీ పాపాలు క్షమించబడతాయని అనుకో మాకు సహోదరుడా, సహోదరి. నీవు సరి చేసుకోవాలి. కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ అడగాలి. హేరోదు రాజులో అతనికి క్షమాపణ లేదు, అందుకే చచ్చిపోయాడు. హేరోదు రాజు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంతే. దుర్మార్గులు, మోసగాళ్ళు ఏమవుతారు? అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ప్రియులరా, బాగు చేయటానికి వచ్చాడు. జ్ఞానులు చక్కగా దేవుణ్ణి వెంబడించారు. అలాంటి జ్ఞానంతో వాళ్ళు ఏమేమి అప్పగించారు? బంగారము, బోళము, సాంబ్రాణి, విలువైన దేవుణ్ణి విలువైన వస్తువులతో ఆరాధన చేశారు. మోకాళ్ళు వంచారు, సాగిలపడ్డారు. ప్రతిరోజు సాగిలపడాలి. ప్రతిరోజు నీవు తగ్గించుకొని భక్తి చేయాలి. అందుకే దేవుడు వాళ్ళని జ్ఞానులు అని సంబోధించాడు. జ్ఞానం కలిగి ఆరాధన చేయి, దేవునికి లోబడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సాగిలపడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేసే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. జ్ఞానులు ఎలాగా జ్ఞానముతో ఎలాగ ఆరాధన చేశారో యేసుక్రీస్తు ప్రభువా, మేము కూడా అలాగనే కపటం లేకుండా మేము ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే భాగ్యము మాకు దయచేయండి ప్రభువా. హేరోదు కూడా పూజించాలనుకున్నాడు, అది మోసకరమైన పూజ ప్రభువా. నాయనా, అతడు భూలోకంలో లేకుండా పోయాడు ప్రభువా. నాయనా, ఆత్మతో సత్యముతో భయభక్తులతో నిన్ను ఆరాధించే ఆ ధన్యత మాకు దయచేయి. క్రిస్మస్ దినాల్లో భయభక్తులతో పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆరాధన చేసే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.